సమయంలో దేవుని యొక్క వాక్యముల నుండి ప్రభు యొక్క బలలో పాల్గొనక మునుపు వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకుని ప్రభు యొక్క బలలో పాల్గొనక మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుదాం. ఈ సంగతులను గురించి ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు తలుపు తెరవబడినను, మరియు నేను మొదటి వినిన స్వరం బోరధ్వనివలె నాతో మాట్లాడి వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేది నేను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆ డోర్స్ బయట కనండి, డోర్లు బయట లోపలికనండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి ఒక మాటను మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం ప్రకారం ఇక్కడికి ఎక్కి రమ్ము. సంఘం ఎత్తబడే విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. సంఘం ఎత్తబడుట. సో సంఘం ఎత్తబడే విధానం ఏంటంటే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో రాయబడినట్టు సంఘం ఎత్తబడే విధానాన్ని మనం చూస్తున్నాం. ఎలా ఎత్తబడుతుంది సంఘము? కొన్ని కోణాలు చూస్తున్నాం. ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బోరతోనూ, పరలోకం నుండి ప్రభు దిగొచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడతారు, తర్వాత సజీవమై నిల్చుని మనము ఆయనతో కూడా వారితో కూడా ఏకంగా ఆయన ఎదుర్కొంటే వెళ్తున్నామన్న సంగతి మనం చూసాం. సో సంఘం ఎత్తబడే విధానం ఏంటంటే, ఒకటి మృతులైన వారు మొదట లేస్తారు, క్రీస్తునందు అంటే ఎవరు వాళ్ళు? మరణం కాని నిద్రలో ఉండేవాళ్ళు. 2 సజీవులై ఉండి సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు క్రీస్తుతో కూడా లేపబడతారు. అది పరలోక రాజ్యానికి వెళ్ళే సిచ్యువేషన్. సరే, ఇప్పుడు మనం చూసేటటువంటి మాట ఏంటంటే క్రీస్తు యొక్క జీవము అని గురించి మనం కొన్ని విషయాలు చూస్తున్నాం. అంటే సజీవులే కానీ జీవం కలిగిన వారు. ఎవరిలో అయితే సజీవులుగా ఉంటూ యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి 7 అనుభవం కలిగినటువంటి హృదయం కలిగి ఉంటారో అట్టి వారు పరలోక రాజ్యంలో ఆరాధిస్తారు. ఇది ఆరాధనలో మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రభు బల వర్తమానంలో చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, బైబిల్లో రాయబడినట్లు మనం చూస్తూ వస్తున్నాము. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరం ఆనందముతో కేకలు వేచున్నది. కాబట్టి ఇక్కడ మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయం ఎంతో నా శరీరం నా హృదయమును నా శరీరం ఆనందంతో కేకలు వేచున్నవి అని మనం ఆరాధనలో మరి ఈ యొక్క హృదయం జీవము గల దేవుణ్ణి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి దేవుణ్ణి దర్శించి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వారికి దేవుడు అనుగ్రహించిన హృదయం ఎలాంటిది అనేది 7 విషయాలు చూసాం. మొదటిగా ప్రజ్ఞ కలిగిన హృదయం, 2 తెలివి కలిగిన హృదయం, 3 జ్ఞాన హృదయం, 4 వివేకం కలిగిన హృదయం, 5 బుద్ధి కలిగిన హృదయం, 6 ఆనంద హృదయం, 7 సున్నతి చేయబడిన హృదయం. ఇది ఆరాధనలో మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ప్రభు బల వర్తమానంలో చూసేటటువంటి మాట ఏంటంటే, క్రీస్తు యేసు యొక్క జీవము కలిగి దేవుణ్ణి దర్శించి దేవుని మందిరానికి వచ్చిన వారి జీవితంలో జీవమును కోల్పోయిన వారి హృదయాలు ఎలా ఉంటాయి, లేదా జీవను కోల్పోయినటువంటి హృదయాలకు ప్రభు చేసేదేంటి? అర్థమవుతుందండి? క్రీస్తు యేసు యొక్క జీవము కలిగి దేవుని దర్శించి దేవుని మందిరానికి వచ్చి, లేదా క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి దేవుని దర్శించి దేవుని యొక్క బలలో పాల్గొనేవారు క్రీస్తు యొక్క జీవాన్ని కోల్పోతే వారి హృదయాలు ఎలా ఉంటాయి అన్నది బైబిల్లో దేవుడు వారి హృదయాలను ఎలా ఏం చేస్తున్నాడు అన్నది కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంకా మనకు క్లారిటీ కావాలంటే క్రీస్తు యేసు యొక్క జీవమును కోల్పోయి
దేవుని సన్నిధికి దేవుని దర్శించి బలలో పాల్గొనడానికి వచ్చిన వారి హృదయములకు ప్రభు చేసేది ఏంటి అని అంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునకు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు నా తండ్రి. ఆరాధనలో మీరు చేస్తూ వచ్చిన మేలును బట్టి స్తోత్రాలు తండ్రి. ఆరాధన వర్తమానంలో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి వందనాలు. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసురాలు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్నా మీ వైపు చూస్తున్నాగా మీరు సహాయం అనుగ్రహించుతున్న దేవుడు, అందుకే స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సాయం చేయండి. టేబుల్ వర్తమానం కొరకై ఆరాధనలో మీకు కృప చూపించారు వందనాలు. టేబుల్లో కూడా మీరు తోడుగునండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసురాలు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నా మీ వైపు వీక్షిస్తున్నాగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడండి. నా తండ్రి, నీ వాక్య వెలుగులో మమ్మల్ని దర్శించి సంధించమని ప్రార్థన చేస్తున్నాం. బలలో పాల్గొనే మేము వ్యర్థంగా అయోగ్యమైన రీతిలో నిష్ప్రయోజకమైన వారిగా పాల్గొనుకోకుండా విన్న వాక్య వెలుగులో బలలో పాల్గొనడానికి సాయం చేయండి. మేము ఇంకేమైనా బలహీనతలు ఉంటే తండ్రి సరి చేసుకోవడానికి కృపను అనుగ్రహించండి. ఒకరోజు మీరు వస్తారు, మమ్మల్ని తీసుకెళ్తారన్న శుభప్రదమైన నిరీక్షణతో తండ్రి బలలో పాల్గొంటున్న సాయం చేయండి. నా తండ్రి, మీరు కృపను అనుగ్రహించండి. మీ యొక్క సన్నిధి, మీ కృప, మీ ప్రేమ మాకు అనుగ్రహించండి. మేము ఏమాత్రం కూడా యోగ్యత లేని వారమని, అర్హత లేని వారమని, నిష్ప్రయోజకమైన వాడిని నేను ఒప్పుకుంటున్నా. ప్రభావ మీరే కనుకరించండి, మీరే కృప చూపించమని, మీరే దయ చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వర్తమానం ధ్యానించేటప్పుడు అవసరమైనటువంటి నీ మాటలు, పరలోకపు మాటలు మీరు అనుగ్రహించి మహిమ పొందండి. దేవా, మేము ఎవరం కూడా వ్యర్థమైన రీతిలో, నిష్ప్రయోజకమైన రీతిలో సరి చేసుకోకుండా అయోగ్యమైన వారిగా తండ్రి ఎందుకు పనికిరాని స్థితిలో మేము బలలో పాల్గొనుకోకుండా ప్రతి లోపం, ప్రతి బలహీనత, ప్రతి అసమాధానం సరి చేసుకున్న వారిమై బలలో పాల్గొనడానికి సాయం చేయండి. ఎప్పుడైతే మేము సరి చేసుకోమో 700 అనుభవం కలిగిన హృదయం మాలో ఉంటుందని మీరు హెచ్చరించబోతున్నారు. వినేటటువంటి వాక్య వెలుగులో మా జీవితాలు ఉన్నట్టు సాయం చేయమని తండ్రి, మీ కృప, మీ దీవెనలు మాకు అనుగ్రహించమని, వాక్య వెలుగులో మేము ప్రార్థించడానికి, వాక్య వెలుగులో సరి చేసుకోవడానికి సాయం చేయమని, మేము బలలో పాల్గొనేది ఎంతో మీకు మహిమకరంగాను, శత్రువు సిగ్గుకరంగాను, మీ నామ ఘనత కొరకై ఈ యొక్క బలలో పాల్గొనటం ఎంతో, మీ యొక్క శరీరం, మీ రక్తంలో పాల్గొనటం ఎంతో దీవెనకరంగా చేయమని, ముందున్న సమయం ఎంతో దీవించమని, ప్రభువైన యేసు వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారు త్వరబడి తీసుకురండి. వంట దగ్గర పనిచేస్తున్న వారిని కూడా దీవించమని ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరటి విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే కొన్ని మాటలు ఇక్కడ రాయబడుతూ వస్తున్నాయి బైబిల్లో. ఏంటి మాట ఏంటంటే, కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 2వ వచనంలో కోరాహు కుమారులు రచిస్తున్నటువంటి కీర్తన. మనం ఏమనుకుంటామంటే దావీదు కీర్తన అంటాం. బైబిల్లో చాలామంది కీర్తనలు రచించారు, చాలామంది కీర్తనలు రచిస్తూ వచ్చారు. వాళ్ళల్లో కోరాహు యొక్క కుమారుల కీర్తనలు బైబిల్లో ఉన్న కీర్తనల కంటే వ్యత్యాసంగా ఉంటాయి. వీరి కీర్తనలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. వారు రచించిన కీర్తనలు చూడగా మానవుడి హృదయం కరిగిపోయేటటువంటిది. వారి కీర్తనలు చూడగా మనం ఇలాగే ఉన్నామేమో అని మన జీవితాన్ని ఎత్తి చూపిస్తాయి. కోరాహు కుమారుల యొక్క కీర్తనలు గొప్పవి. సరే, వాటి గురించి తర్వాత చూద్దాం. చాలా అంశాలు ఉంటాయి కోరాహు కుమారుల గురించి. ఇప్పుడు చూసే మాట, క్రీస్తు యేసు యొక్క జీవమును కోల్పోయి దేవుని దర్శించి దేవుని యొక్క బలలో పాల్గొనడానికి వచ్చిన వారికి దేవుడిచ్చే హృదయం మొదటిగా ఎలాంటి హృదయం ఇస్తున్నాడంటే, క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయి దేవుని సన్నద్ధకు వచ్చి దేవుని దర్శించి దేవుని సన్నద్ధ బలలో పాల్గొనడానికి వచ్చిన వారికి ఎలాంటి హృదయం ఇస్తున్నాడంటే, ఇప్పుడు మనం అలాంటి హృదయం కలిగి ఉన్నామంటే క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయాం, లేదా క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోతే అలాంటి హృదయం మనకు వచ్చినట్టే. కాబట్టి ఇప్పుడు మనం కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేసుకున్నారండి. మొదటి మాట, నిర్గమాకాండము 9వ అధ్యాయం 14వ వచనం. నిర్గమాకాండము 9వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే మొదటి కోణం యొక్క రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట ఏంటంటే, క్రీస్తు యేసు యొక్క జీవమును కోల్పోయి దేవుణ్ణి దర్శించి ప్రభు బలలో పాల్గొనేటటువంటి వారికి ప్రభు ఇచ్చే హృదయం ఎలాంటిది అంటే, ప్రభు ఇచ్చే హృదయము మొదటిగా నిర్గమాకాండము
9వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మొదటి కోణం ఏంటి? సమస్త భూమిలో నా వంటి వారిని ఎవరినో లేరని నీవు తెలుసుకునేవాళ్ళనని, ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయం నొచ్చినంతగా నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి పంపించదు. కాబట్టి మొదటిగా క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయి దేవుణ్ణి దర్శించడానికి వచ్చి ప్రభు వల్ల పాల్గొనే క్రైస్తవుడికి దేవుడిచ్చే హృదయం మొదటిగా చూసినట్లయితే ఎలా ఆ హృదయాన్ని ఏం చేస్తున్నాడని కూడా చూడొచ్చు. ఆ హృదయం జరిగించేవి కూడా చూడొచ్చు. మొట్టమొదటిగా ఆ హృదయం ఏం చేస్తున్నాడంటే అది నొచ్చుకునేటట్టు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? నొచ్చుకునేటట్టు. అంటే ఎవరైతే క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోతారో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవం కలిగి ఉండరో, ఎవరైతే క్రీస్తు యేసు యొక్క జీవం కోల్పోయి ఉంటారో, అంటే యేసు ప్రభు యొక్క జీవాన్ని కోల్పోయిన వారు, యేసు ప్రభు జీవం లేకుండా, యేసు ప్రభు జీవాన్ని కలిగి ఉండకోకుండా, యేసు ప్రభు జీవాన్ని ఎవరైతే కోల్పోయి ఉంటారో వాళ్ళు బల దగ్గరికి వస్తే, వాళ్ళు బలలో పాల్గొనడానికి వచ్చిన, దేవుని దర్శించి దేవుని బలలోకి వచ్చి బలలో పాల్గొనడానికి వచ్చిన వారి హృదయాలు ఎలా ఉంటాయి అంటే దేవుని ద్వారా నచ్చబడితేగా ఉంటాయి. దేవుడు నచ్చటం ఏంటి? అర్థం ఏంటి? దేవుడు నచ్చితే ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడు నచ్చడం అంటే అర్థం ఏంటి? మొత్తాడు అనే అర్థం. అదే కదా. మొత్తడం అంటే అర్థం ఏంటి? ఆయన మొత్తితే ఎలా ఉంటుందో చెప్పండి? ఫలించలేమో భరించలేమో. ఆయన మొత్తితే ఎలా ఉంటుంది? 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది అది దేవుడు మన హృదయాన్ని కానీ నొచ్చినట్టు చేస్తే, మన హృదయాన్ని కానీ మొత్తితే మనం ఏమవుతాం? తెలుగు భాషలో చెప్పండి, రోగులం అవుతాం. బాధపడేది వేరక్కది. కాబట్టి ఏమవుతాం? దేవుడు మనల్ని కానీ నొచ్చితే, దేవుడు మనల్ని కానీ మొత్తితే, అంటే ఎప్పుడైతే క్రీస్తు యేసు యొక్క జీవాన్ని మనం కోల్పోతామో, యేసు ప్రభు మనకిచ్చే జీవాన్ని ఎప్పుడైతే మనం కోల్పోతామో, యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన జీవాన్ని ఎప్పుడైతే మనం కోల్పోతామో, అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోకుండా ఇంటికన్నా నవ్వుకుంది అక్క, సరేనా? ఎప్పుడైతే క్రీస్తు యేసు యొక్క జీవాన్ని సర్వాంగ కవచమును, జీవం అనే సర్వాంగ కవచమును మనం ధరించుకోకుండా, మన బలహీనతను బట్టు, మన లోపాలు బట్టు, మన అవిధేయతలు బట్టు, మన పొరపాట్లు బట్టు, మనం చేసిన తప్పులు బట్టు, మనం దేవుని దృష్టిలో సరైన జీవితాన్ని జీవించకపోవడాన్ని బట్టు ఏదైతే క్రీస్తు యేసు యొక్క జీవాన్ని మనం కోల్పోతామో అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? దేవుని ద్వారా నొచ్చబడతాం. దేవుడు మనల్ని నొచ్చుతాడు. ఎక్కడ నొస్తాడు? నర్సాపూర్ మందిరంలోని కాదండి. ఎక్కడ నొస్తాడంటే మన హృదయంలో నొచ్చుతాడు. అంటే ఆయన మన హృదయాన్ని మొత్తినప్పుడు, మన హృదయం నొచ్చినంతగా మన హృదయాన్ని నొప్పినప్పుడు, ఆ హృదయము నొక్కినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ హృదయం అంతా కూడా దేవుడు నొక్కటం ద్వారా, దేవుడు నొచ్చినంతగా మన హృదయాన్ని చేయడం ద్వారా, దేవుడు మన హృదయాన్ని మొత్తినప్పుడు మనం వ్యాధిగ్రస్తులుగా మారతాం. దానికి యోబు ఒక మాట అంటాడు, 22వ అధ్యాయం నడుకుంటే యోబు అంటాడు కదా, నా వ్యాధి నా మూలుగు కంటే బహు భారమైంది. అంటే నేను మూలగలేనంత భారం. కనీసం మూలగటానికి, వ్యాధితో బాధతో రోగంతో ఉన్న వ్యక్తి కనీసం మూలుగులన్నా వస్తూ ఉంటాయి. కనీసం నాకున్న వ్యాధి చూడగా నా మూలుగు కంటే ఎక్కువ భారంగా ఉంది. అంటే అర్థం ఏంటండి? నేను మూలగటానికి కూడా శక్తి లేనంతగా నాలో ఉన్న వ్యాధి నన్ను బాధిస్తుంది. కారణం ఏంటి? ఆ వ్యాధి మనల్ని బాధించడానికి కారణం ఏంటి? మన హృదయమును దేవుడు ఏం చేశాడు? మొత్తాడు, నొచ్చినట్టుగా చేశాడు. అంటే ఆయన మొత్తాడు. ఆ హృదయం మొత్తడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? వ్యాధిగ్రస్తులుగా మారుతూ వస్తున్నాం. అదే ఎగ్జాంపుల్ చూసినట్టయితే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 16వ వచనంలో దావీదు రాజు యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఎవరి వీళ్ళు?
ఎవరంటే సొలొమోను కదక్కు, ఇంకా టైం ఉంది సొలొమోనుకి. ఎవరు? ఉరియా భార్య అయినటువంటి బెత్షెబా. దావీదు పాపం చేసినప్పుడు, ఆమె గర్భం ధరించినప్పుడు, పాపంలో గర్భం ధరించినటువంటి బిడ్డ, పాపంలో గర్భం ధరించినటువంటి బిడ్డ ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడు ఇష్టపడలా. తద్వారా ఏమైంది? జబ్బు వచ్చు. అంటే ఇప్పుడు జబ్బు రావడానికి కారణం ఏంటి? జబ్బు రావడానికి కారణం ఏంటి? నేనే చెప్పేస్తానక్క. మానవుడికి జబ్బు రావడానికి కారణం ఏంటంటే పాపమే ఒకటి. మనం ఏ పాపం అయితే చేస్తామో ఆ పాపం నుండి మనం సరి చేయడానికి ఆయన ఒక వ్యాధి మన జీవితంలోకి అనుమతిస్తాడు. ఆ వ్యాధిని బట్టి మనం తిరగపోతే, ఆ వ్యాధిని బట్టి మనం సరి చేసుకోకపోతే, దేవుడు తరుణం ఇచ్చినా, సమయం ఇచ్చినా, దేవుడిచ్చే సమయాన్ని మనం సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరచుకుని దేవుడు మనకు వ్యాధి కలుగ చేసిన, ఆయన కలుగ చేసిన వ్యాధిని బట్టి దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నా ఎడలో ఉన్నాడని మనం చెప్పుకుంటూ ఉంటే, మొదటి యోహాను రాసిన పత్రికలో రాయబడినట్టు మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. దేవుడు నీకైనా నాకైనా ఒక వ్యాధిని మన జీవితంలోకి అనుగ్రహించాడంటే మనం దేవునికి విరోధంగా, దేవుని ఆజ్ఞను మీరు ఏదో మనం పాపం చేసామని అర్థం. ఏం చేసామండి? ఏదో పాపం చేసాం. ఆ పాపం బట్టి దేవుడు మనకు వ్యాధిని ఇస్తున్నాడు. అది దేనికంటే మనం సరి చేసుకోవడానికి, మన సరైన మార్గంలో ఉండటానికి, మన జీవితం బాగుపడటానికి ఒక హెచ్చరిక. అది మరణము నుండి తప్పిస్తాడు. దాన్ని మనం తెలుసుకోలేక దేవుడు నా పక్షాన ఉంటాడు, నాకు అన్ని కార్యాలు చేస్తున్నాడని మనం అనుకుంటే, ఆయన ఇచ్చిన హెచ్చరిక మనం తెలుసుకోనప్పుడు, ఉరియా యొక్క భార్య కనినటువంటి బెత్షెబా కనిన, దావీదుకు భార్య అయి బెత్షెబా కనినటువంటి కుమారుడు కానీ కుమార్తె కానీ ఆ బిడ్డ ఎలా మొత్తబడి మరణానికి పాత్రులయ్యారో మనం అలా అవుతాం. దేవుడు ఒకసారి మనల్ని హెచ్చరిస్తాడు. ఇదిగో నీ జీవితం మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ మాటలు మార్చుకో, నీ క్రియలు మార్చుకో, నీ ఉద్దేశాలు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో. కాబట్టి ఆయనకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు కాబట్టి నాకు విరోధంగా ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటిని నువ్వు తీసుకువేసుకోమని కొంత హెచ్చరిస్తాడు దేవుడు. ఆయన హెచ్చరికను మనం తీసుకోకపోతే ఏమైంది? నష్టపోతాం. కాబట్టి మొదటి కోణం, క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయి దేవుని దర్శించి బలలో పాల్గొనడానికి వచ్చిన వారి హృదయాలకు ప్రభు ఇచ్చేది ఏంటి తెలుసా? వారి హృదయాలు ఎడల ప్రభు చేస్తుంది ఏంటంటే హృదయాన్ని నొచ్చుతున్నాడు. వారి హృదయం నొచ్చినంతగా, అంటే వారి హృదయం ఎంతగానో మొత్తినంతగా బాధించబడుతున్నంతగా చేస్తున్నాడు. అప్పుడు హృదయం బాధించబడిన స్థితిలో ఉండి బలలో పాల్గొంటే ప్రయోజనం ఉంది. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ప్రభు బల దగ్గరికి వస్తున్న మనం, ప్రభు బలలో పాల్గొనబోతున్న మన జీవితాల్లో మనం క్రీస్తు యొక్క జీవాన్ని కోల్పోయి బలలో పాల్గొంటే రోజు మన జీవితాల్లో ఏం జరిగింది? క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయి బలలో పాల్గొంటే, ఆయన దర్శించి ఆయన బలలో పాల్గొంటే ఏమవుతుంది? బహు భయంకరమైన విధానంలో ఆయన మొత్తుతాడు. అప్పుడు వ్యాధిగ్రస్తులుగా అవుతాం, మరణమే పొందొచ్చు, లేదా దేవుడు సరిచేయడానికి ఇంకొక అవకాశం ఇవ్వచ్చు. దేవుడు ఇచ్చిన అవకాశం, నాకు దేవుడు ఏదో నా ఎడలో ఉన్నాడని మనం అనుకోకూడదు. ఏ ఒక్క అవకాశం దేవుడు ఇచ్చాడంటే మనం మార్పు చెందడానికే, మనం మారుమోసు పొందడానికే. ఏ జీవాన్ని అయితే మనం కోల్పోయిన దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశం ఇచ్చేయడానికి దాన్ని సద్వినియోగపరచకపోతే ఒకరోజు నష్టపోతాం. ఇది మొదటి మాట. ఆయన క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయి దేవుని దర్శించి బలలో పాల్గొనడానికి వచ్చిన వారికి ఆయన ఇచ్చే ఆయన హృదయం, ఆయన ఎలాంటి హృదయముగా చేస్తున్నాడంటే, ఆ హృదయానికి ఆయన చేసేవి ఏంటంటే మొదటిగా ఆ హృదయాన్ని మొత్తుతున్నాడు. వాళ్ళ హృదయానికి ఏం చేస్తున్నాడు? క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయి బల దగ్గరికి వచ్చి దేవుని దర్శించే వారి హృదయాలకి మొత్తుతున్నాడు, నొచ్చుతున్నాడు. అంటే అదేంటి? వారి హృదయాల్లో ఇక పాపం ఉంది కాబట్టి వారికి వ్యాధి వచ్చేటట్టు చేస్తున్నాడు. అలా మనం కాకూడదు. క్షమించండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఏమని రాయబడుతూ వచ్చి, మీలో చాలా మంది బలలో పాల్గొంటూ కూడా రోగుల్లో బలహీనలై ఉన్నారు. కారణం ఏంటి? మనలో పాపం ఉంది. దాన్ని బట్టి మనం రోగులను బలహీనం అవుతున్నాం. ఆ పొరపాట్లు, ఆ విధేయతలు ఎక్కడ ఉంటే సరి చేసుకుంటే దేవుడు మన హృదయాన్ని నొచ్చుకోకుండా ఉంటాడు, మొత్తుకోకుండా ఉంటాడు. ఎప్పుడైతే మనం సరి చేసుకోకుండా అశ్రద్ధ కలిగి దేవుడు నాతో ఉంటాడన్న అవివేకంతో ముందరికి వెళ్తామో అప్పుడు ఏం జరిగింది? ఒకరోజు దేవుని తీర్పుని తెచ్చుకుంటాం. కాబట్టి ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దారండి. రెండో కోణాన్ని చూసినట్లయితే యోబు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథము 23వ అధ్యాయం 14వ వచనం. వాటర్ పెట్టు.
యోబు గ్రంథం 23:14 ఉమ్, ఉమ్, ఉమ్. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరొక కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మరొక మాట ఏంటి మాట ఏంటంటే, ఇక్కడ రాయబడిన దానికి ఒక రకంగా అర్థం చేసుకుంటే, యోబు యొక్క జీవితంలో పరిస్థితులు ఎన్నెదురైనా, ఎన్ని పరిస్థితుల్లో తానుండా యోబు యొక్క జీవితం కనబడుతుంది ఏంటి తెలుసా? ఎలా ఉంది యోబు జీవితం? ఎలా ఉండా పరిస్థితిని బట్టి మనం అర్థం చేసుకుంటే, చూడండి 16 వచనం చదవండి. యోబు గ్రంథం 23:16 వచనం. అదవుతుందండి. మనకు నెమ్మది లేకుండా చేసేది ఎవరు? దేవుడే. కలవరాలు తీసుకొస్తాడు. ఇంట్లో నెమ్మది ఉండదు, కుటుంబంలో నెమ్మది ఉండదు, జీవితంలో నెమ్మది ఉండదు. ఇంకా మన హృదయం ఏమైపోయిద్ది? ఆనందపడిద్దా? గాఢంధకారం కదా అక్కడ ఉండదు. చదవండి. కృంగ చేయబడుతుంది. అంటే ఎవరి హృదయం అయితే మనం చూస్తూ వస్తున్నాం కదా, క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయి దేవుని దర్శించి బలలో పాల్గొనడానికి వస్తే వారి హృదయాలకు ప్రభు చేసేవి, మొదటిగా వారి హృదయాన్ని మొత్తుతున్నాడు. వ్యాధిగ్రస్తమై బహుశా సరి చేసుకుంటే ఆరోగ్యవంతులం అవుతాం, లేకపోతే మరణాన్ని పొందుకుంటాం. 2, హృదయాన్ని కృంగ చేస్తున్నాడు. హృదయం కృంగిపోవడం ద్వారా ఏం జరుగుతుంది? కలవరం వచ్చేస్తుంది మనలో. ఏమొచ్చిందండి? కలవరం. అంటే మన హృదయం ఎప్పుడైతే కృంగిపోయిందో అప్పుడు మనలో కలవరం వచ్చింది. మనలో కలవరం వచ్చిందంటే అర్థం ఏంటి? మనలో కలవరం ఉందంటే అర్థం ఏంటి? మన హృదయం కృంగిపోయింది. ఎందుకు కృంగిపోయింది? దేవుడే కృంగిపోయేటట్టు చేశాడు. ఎందుకు కృంగిపోయేటట్టు చేశాడు? ఎందుకు కృంగిపోయేటట్టు చేశాడంటే, యోబు ఏ రీతిలో పలుకుతున్నప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు ఉండదో, ఎప్పుడైతే దేవుడు అంటే, దేవుని సేవకులు అంటే, దేవుని మందిరం అంటే, దేవుని సన్నిధి అంటే, దేవుని క్రియలంటే, దేవుని కార్యాలంటే ఎప్పుడైతే మనకు భయభక్తులు ఉండదో, అప్పుడు మన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? కృంగదీస్తాడు. ఏం చేస్తాడండి? కృంగదీస్తాడు. దేవుడు మన హృదయాన్ని కృంగదీసినప్పుడు ఎవరు కూడా లేవనెత్తలేరు. ఎవరైనా పైకి లేవనెత్తారా? ఎవరికి అవకాశం లేదు. ఆయన ముయ్యగా తిరగలవాడు లేడు, ఆయన తెరవగా ముయ్యగలిగిన వాడు అంటే ఎవరు లేరు. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? ఆయన మన హృదయాన్ని కృంగ చేసేవాడు ఉంటాడు. ఎవరు హృదయాన్ని కృంగ చేయడానికి ఇష్టపడుతున్నాడు? యోబు అయితే సహజంగా చెప్పిన ఎట్లానే చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ వాస్తవానికి ఆయన ఎవరి హృదయాన్ని కృంగదీస్తాడంటే, ఎవరు హృదయాన్ని కృంగదీయడానికి ఇష్టపడతాడంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు ఉండరో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తారో, ఎవరంటే దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వస్తారో, అలాంటి హృదయాన్ని ఏం చేస్తాడు? కృంగదీస్తాడు. కృంగిపోయినప్పుడు ఏమైతే కలవరం వచ్చేసింది. కలవరం అంటే ఎలా ఉంటుంది? కలవరం అంటే ఎలా ఉంటుంది చెప్పండి. కలవరం అంటే నెమ్మది ఉండదు మనలో. దేని గురించి నెమ్మది ఉండదు. ఏ విషయంలో నెమ్మది ఉండదు. వాక్యం వినడానికి నెమ్మది ఉండదు. మనసు నెమ్మది ఉండదు. బలలో పాల్గొనడానికి నెమ్మది ఉండదు. ఆరాధన చేయడానికి నెమ్మది ఉండదు. దేవుని మందిరానికి రావడానికి నెమ్మది ఉండదు. దేవుని మందిరంలో ఉన్న దేవుని ప్రజలతో కలవటానికి కూడా నెమ్మది ఉండదు. సహవాసంలో నెమ్మది ఉండదు. ఈ కోణాల్లో మనకు నెమ్మది లేదంటే అర్థం ఏంటి? మన హృదయం కృంగిపోయింది, కలవరం వచ్చేసింది మన హృదయంలో. అంటే ఎవరి హృదయం అయితే దేవుని ద్వారా కృంగబడుతుందో, దేవుడు ఎవరి హృదయాన్ని అయితే కృంగదీస్తాడో వారి జీవితాల్లో కలవరం ఉంటుంది. చాలామంది బలలో పాల్గొంటూ కలవరంతోనే బలలో పాల్గొనేవాళ్ళు ఉంటారు, లేరా? చాలా కలవరాలు, భయంకరమైన కలవరాలు ఉంటాయి. కుటుంబంలో కలవరం ఉంటుంది, భార్యాభర్తల మధ్యలో కలవరాలు ఉంటాయి, బంధుమిత్రుల్లో కలవరాలు ఉంటాయి, అన్నదమ్ముల మధ్యలో కలవరాలు ఉంటాయి, తోటి విశ్వాసులతో కలవరాలు ఉంటాయి. ఇవన్నీ కలవరములు కలిగి ఒక్క మాటలో చెప్పాలంటే సమాధానం లేని వారిగా బలలో పాల్గొంటాం. కలవరం ఉండేవాడికి నెమ్మది లేనట్టుగా. నెమ్మది లేని వ్యక్తి సమాధానంలో ఉండడని అర్థం, సమాధానం లేడని అర్థం.
ఎప్పుడైతే ప్రియ సహోదరి సమాధానం లేకంటే కలవరంతో మనం బలలో పాల్గొంటున్నామంటే దేవుని యందు భయభక్తుని మనం కోల్పోయామన్నది. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు మనం కోల్పోయామని అర్థం చేసుకుంటామో అప్పుడు సరి చేసుకుంటే జీవితం మార్పు ఉండేది. అక్కడ ఇది రెండో మాట, క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయి దేవుని దర్శించి బలలో పాల్గొనడానికి వచ్చిన వారి హృదయాలకు ప్రభు చేసేవి. మొదటిగా ఆ హృదయాన్ని నొచ్చుతున్నాడు, మొత్తి భయంకరమైన వ్యాధి కలుగు చేసి మరణాన్ని పాత్రలుగా చేస్తున్నాడు. పశ్చాత్తాపడితే మరణం నుండి తప్పిస్తాడు. చూడండి, రెండోదిగా ఆ హృదయాన్ని కృంగదీస్తున్నాడు. కృంగిపోవటం ద్వారా ఏం జరుగుతుంది? కలవరం వచ్చేసింది. కలవరం రావటం ద్వారా బలలో పాల్గొనడానికి నెమ్మది ఉండదు, కుటుంబంలో నెమ్మది ఉండదు, మాట్లాడే మాటల్లో నెమ్మది ఉండదు, ఇంకా తినే ఆహారంలో కూడా నెమ్మది ఉండదు, జీవించే జీవితంలో కూడా నెమ్మది ఉండదు. వీటన్నిటికి కారణం ఏంటి? దేవుడు మన హృదయాన్ని కృంగదీశాడని అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు మన హృదయాన్ని కృంగదీస్తే ఎలా ఉంటుంది? మనం కలవరంతో ఉంటాం, ఏ మాత్రం కూడా సంతోషం ఉండదు, ఏ మాత్రం కూడా ఆనందం ఉండదు, ఏ మాత్రం కూడా దేవుల్లో ఉత్సాహదాన్ని చేయలేం, ఏ మాత్రం కూడా దేవుల్లో మహిమకరంగా ఆనందంతో దేవుని గణపరచలేం. ఎందుకంటే మన హృదయం ఏమవుతుంది? కృంగదీయబడింది. కృంగదీయబట్టడం ద్వారా మన హృదయం ఏమైంది? కలవరం పడిపోయింది. మన హృదయం కృంగదీయబట్టడం ద్వారా, కలవరం పట్టడం ద్వారా ఏమైంది? ఇప్పుడు మన హృదయం నెమ్మది లేదు. ఇప్పుడు చెప్పండి, చాలామంది అంటారు, అన్న కుటుంబంలో నెమ్మది లేదు, ఇంట్లో నెమ్మది లేదు, భార్యాభర్తల మధ్యలో నెమ్మది లేదు, అన్నదమ్ముల మధ్యలో నెమ్మది లేదు, ఇంకా పెళ్లి చేసుకోమని ఎంత బాధిస్తున్నారో ఇంట్లో కూడా నెమ్మది లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణాలు ఉంటాయి. నెమ్మది లేనటువంటి జీవితం. ఎవరు ఏ కోణంలో కూడా మనం నెమ్మది లేకుండా ఉంటున్నామంటే కారణం ఏంటంటే దేవుడు మన జీవితాన్ని కృంగదీశాడని అర్థం. అంటే ఎక్కడో మనం దేవుని యందు భయభక్తుల విషయాల్లో వెనకడుగు వేసాం. క్రైస్తవులమే, విశ్వాసులమే, దేవుని బిడ్డలమే, రక్షించబడిన వారమే, మారు మనసు బాప్తిసం పొందిన వారమే, కానీ ఎక్కడో పొరపాటు చేసాం భయభక్తుల విషయాలు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ లేదా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేయబడతారు? కొనియాడబడతారు. అంటే కొనిపోబడుతున్నారు, దేవుని ద్వారా కొనియాడబడుతున్నారు. దేవుడు వారిని ముచ్చటించుతూ వారితో ఆనందించేవాడు ఉంటున్నాడు. ఈరోజు దేవుడు మనతో ముచ్చటిస్తూ మనకు ఆనందాన్ని ఇవ్వాల్సిన దేవుడే మన హృదయాన్ని కృంగదీసి మనలో కలవరాన్ని నింపాడంటే అర్థం ఏంటి? క్రీస్తు యేసు యొక్క జీవాన్ని మనం కోల్పోయామని అర్థం. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మీలో ఉన్న వెలుగు డాష్ కాకుండా చూసుకున్నాడే అని ఉంది. ఆ డాష్ ఫిల్ చేయండి మీరు. ఏం చేస్తున్నావు అక్క? దాన్ని పక్కన పెట్టండి. కాబట్టి మీలో ఉన్న వెలుగు ఏం కాకూడదు? చీకటి కాకుండా చూసుకోవాలంట. అంటే మనలో ఏ వెలుగైతే, ఏ జీవమైతే ఉందో, ఏ జీవమైతే మనలోకి వస్తూ వచ్చిందో, ఏ జీవమైతే యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిందో ఆ జీవమును మనం చీకటి కాకుండా చూసుకోవాలి. ఏం చేయాలా? అప్పుడే దేవుడు మనల్ని కృంగదీసే విధానం నుండి మనం తప్పించబడతాం. దేవుడు మనల్ని కృంగదీయడానికి కారణం ఏంటి? దేవుని యందు భయభక్తులు లేవు కాబట్టి కొనియాడబడలేకపోతున్నాం. కొనియాడబడకపోతే మనలో ఉన్న వెలుగును చీకటి చేసుకున్నామని అర్థం. ఎప్పుడైతే అలా చీకటి చేసుకుంటామో ఏం జరిగేది? అప్పుడు చెప్పండి, చీకటి చేసుకుంటే ఏమైంది? హృదయాలు కృంగదీస్తాడు దేవుడు. మనలో ఉన్న జీవాన్ని మనం ఎప్పుడైతే పోగొట్టుకుంటామో, ఎప్పుడైతే జీవం లేని వారుగా మనం ఉంటామో అప్పుడు మన హృదయాలు ఇట్లా కృంగదీయబడతాయి. కృంగదీయబడినప్పుడు మనలో కలవరం ఉంటుంది. చూడండి, యేసు ప్రభు వారు మన హృదయంలో ఉన్నంత కాలం మన కలవరం ఉండదు. ఉండిద్దా? ఉండదు. అదే ఒక మాటలో అర్థమైతే చెప్పమంటారా? యేసు ప్రభు వారు ఒక చేలో కూడా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, లేదా యేసు ప్రభు వారు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు కొంతమంది వచ్చి అడుగుతారు, అయ్యా నీ శిష్యులు ఉపవాసం చేయరా? నీ శిష్యులు ఏంది ఎప్పుడు తింటానే ఉంటారు, ఉపవాసం చేయరా అని అడుగుతూ వస్తారు. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పే సంభాషణ ఏంటి చెప్పండి? వర్తమానం యేసు ప్రభు వారు చెప్పే మాట ఏంటి? దీన్ని బట్టి మీకు ఎవరికి వాక్యం తెలియదని అర్థం. బైబిల్ చదవతుల్లా కొత్త నిబంధనలోనే ఉంది. ఏంటన్నా? అది అసలైన మాట. పెండ్లి కుమారుడి లోకంలో ఉన్నంతకాలం పెండ్లి ఇంటి వారికి భోజనం ఏం తక్కువ కాదు. పెండ్లి కుమారుడి లోకం నుంచి వెళ్ళిపోయినప్పుడు
పెండ్లి కుమారుడు లేకపోతే ఇంటి వారు ఉపవాసం ఉంటారు. అంటే అర్థం ఏంటి అక్కడ? పెండ్లి వారు అందరూ అంటే యేసు ప్రభు శిష్యులు అందరూ సమృద్ధిగా తిరగలుగుతున్నారంటే అర్థం ఏంటి? వారిలో క్రీస్తు యేసు యొక్క జీవం ఉంది. ఆ క్రీస్తు యేసు యొక్క జీవం వారిలో ఉండటం ద్వారా వారు సమృద్ధిగా భోంచేయగలుగుతున్నారు. ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మన హృదయం కృంగదీయబడి ఉంటే, మనలో కలవరం ఉంటే సంతోషంగా మనం భోజనంలో పాల్గొనలేం. సమృద్ధి అయిన భోజనాన్ని మనం తినలేం. తిన్నా అరాకలతో ఉంటాం. సగం ఆకలితోనే మనం లెగాల్సి వచ్చింది. అంటే సగం విశ్వాసం, సగం అపనమ్మకం, సగం సమాధానం, సగం అసమాధానం, సగం మారు మనసు, సగం మారు మనసు లేని జీవితం. అంటే సగం సగంతో మనలో పాల్గొంటాం. అది కాదు. ప్రభువుకు కావాల్సింది ఏంటి? సంపూర్ణమైన విధానం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణం ఏంటి? రెండో కోణం, క్రీస్తు యేసు యొక్క జీవమును కోల్పోయి ప్రభువుని దర్శించి ప్రభు వల్ల పాల్గొనే వారికి ప్రభు ఇస్తున్న హృదయం. మొదటిగా ఆ హృదయం నొచ్చుతున్నాడు. ఆ హృదయంకి ఏం చేస్తున్నాడు ప్రభు? నొచ్చుతున్నాడు, మొత్తుతున్నాడు, వ్యాధిగ్రస్తులై చనిపోతున్నారు. రెండు, కృంగదీస్తున్నాడు. రెండు ఏం చేస్తున్నాడు? కృంగదీస్తున్నాడు. కృంగదీయటం ద్వారా ఏం జరుగుతుంది? కలవరం వచ్చేస్తుంది. కలవరం వస్తే ఏమైంది? నెమ్మది ఉండదు. నెమ్మది లేకపోతే సమాధానం లేదు. సమాధానం లేకపోతే నిత్య నరకం, ఒక రోజు నాశనాన్ని తెచ్చుకుంటాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఇప్పుడు సమాధానం లేదంటే, మనం సమాధానపరచుకోకుండా, మనలో సమాధానం లేకుండా ఎదుటి వ్యక్తిలో కొట్లాట్లు గొడవలు పెట్టగలుగుతున్నామంటే, మనం సమాధానం పడుకోకుండా ఎదుటి వ్యక్తిలో సమాధానం లేకుండా ఒకరికొకరికి మధ్యలో ద్వేషాలు, అసూయలు, కలహాలు పెట్టగలుగుతున్నామంటే మనం దేవుని కుమారులు కామని అర్థం. మనం బలలో పాల్గొన్నా దేవుడు ఇష్టపడాడు. ఇది రెండో కోణం. ఇక మూడో కోణం చూద్దామండి. క్రీస్తు యేసు యొక్క జీవనం కోల్పోయి క్రీస్తు యేసు యొక్క జీవనం కోల్పోయి దేవుని దర్శించి బలలో పాల్గొనడానికి వచ్చిన హృదయాల్ని ప్రభు చేసేది. ఆ హృదయం ప్రభు ఏం చేస్తున్నాడు? మొదటిగా హృదయాన్ని నొచ్చుతున్నాడు, అంటే మొత్తుతున్నాడు. రెండు, హృదయాన్ని కృంగదీస్తున్నాడు. మూడు, ఆ హృదయానికి ఏం చేస్తున్నాడు చూద్దానండి. లేవీకాండము 26వ అధ్యాయం 36వ వచనం. లేవీకాండము 26వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది. క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయిన వారి, క్రీస్తు యేసు యొక్క జీవమును కోల్పోయి దేవుని దర్శించి బలలో పాల్గొనడానికి వచ్చిన హృదయాలకి ప్రభు చేసేది మొదటిగా హృదయానికి ఏం చేస్తున్నాడు? నొచ్చుతున్నాడు. రెండు, ఆ హృదయం కృంగదీస్తున్నాడు. మూడోదిగా ఆ హృదయంకి అధైర్యాన్ని ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడండి? అధైర్యం. ఇప్పుడు మనం భయపడుతున్నామంటే, ధైర్యం లేదంటే మనకు అర్థం ఏంటి? ధైర్యం లేదంటే చూడండి, ఒక వ్యక్తి చీకట్లో ఉన్న వ్యక్తి వెలుగులోకి ఎందుకు రాలేడు? ఎందుకు భయం వచ్చింది? ఎందుకు భయం వస్తుంది? చాలా అక్క, దీనికి ముడి పెడతా కూర్చోండి, సరిపోయింది మన వర్తమానం కూడా. ఒక వ్యక్తి చీకట్లో ఉన్న వ్యక్తి వెలుగులోకి ఎందుకు రావట్లేదు? ఆధైర్యం. ఆధైర్యం ఉన్న వ్యక్తి భయం ఉంది. భయం ఉన్న వ్యక్తిలో ఆధైర్యం ఉంది. ఇదే భూమి తన చుట్టూ తాను గుంటంగా తిరిగినట్టు ఇట మనం తిరుగుతా రావటం. ఇక వాక్యం లేదు మనకి, దానికి అర్థం లేదు. అధైర్యపడుతున్నాడు, భయపడుతున్నాడు అంటే తప్పేదో చేశాడని అర్థం. ఒక వ్యక్తి తప్పు చేయకపోతే అతనిలో భయం ఉండదు. ఒక వ్యక్తి తప్పు చేయకపోతే అతనిలో భయం ఉండదు. ఈరోజు మనకు అధైర్య హృదయాన్ని ఇస్తున్నాడంటే దేవుడు అర్థం ఏంటి? మనం దేవుని దృష్టిలో ఏదో తప్పు చేసామని అర్థం. దేవుని దృష్టిలో తప్పు చేసి, నేను తప్పు చేయలేదు, నేను నీతిమంతుడని అనుకుంటే ఆ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? నేనే తప్పు చేయలేదని అనుకుంటే మనకు అధైర్యాన్ని పుట్టిస్తున్నాడు. భయం. నీలో నాలుండే భయాన్ని తీసివేసేవాడు ఆయన. యెషయా గ్రంథం 43:5 వచ్చిన రాయబడుతూ వచ్చింది, భయపడకము, నేను నీకు ఏం చేస్తాడు? తోడై ఉన్నాను. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అంటాడు. ఇంకా దినవృత్తాంత గ్రంథంలో చూసినట్టే ధైర్యం తెచ్చుకొని పని పూనుకొనడి,
ధైర్యాన్ని ఇచ్చేవాడే ఆధైర్యాన్ని నింపుతున్నప్పుడు ఇంకా నీలో నాలో ధైర్యాన్ని నింపగలిగిన వాడు ఎవరైనా ఉంటారా? మనకు ధైర్యాన్ని ఇవ్వగలిగిన వాడు దావీదు రాజు అంటాడు కదా, కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో చూస్తే దావీదు రాజు ఏమంటాడు? యెహోవా నా కాపరి కలగదు, ఇంకా అది వదిలేసేయండి, మా తర్వాత చెప్పండి. మరణంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములను ఏ అపాయం బట్టి నేను భయపడను. ఎందుకు? మిగతా వాళ్ళు కీర్తనలు 23 చదవలేదేమో. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించను. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటి తెలుసా? మనలో అధైర్యం వస్తుందంటే మనలో ఏదో తప్పు ఉంది, ఏదో పొరపాటు ఉంది. మనం చేసిన తప్పును బట్టి, మనలో ఉన్న పొరపాట్లు బట్టి, వాటిని సరి చేసుకోకపోవటాన్ని బట్టి మనలో ఉన్న జీవం పోతుంది. కాబట్టి క్రీస్తు యేసు యొక్క జీవం పోవటానికి కారణం ఏంటంటే మనలో ఉన్న తప్పులే అవి సరి చేసుకోకపోవడం ద్వారా, మనలో ఉన్న జీవం పోవటం ద్వారా ఏం చేయబడుతుందండి? మనలో అధైర్యాన్ని పుట్టిస్తున్నాడు దేవుడు. మనం ఏదైతే తప్పు చేసామో ఆ తప్పును బట్టి, మనం చేసిన తప్పును బట్టి మనలో అధైర్యాన్ని పుట్టిస్తున్నాడు దేవుడు. ఏం పుట్టిస్తున్నాడు? అధైర్యం. ఒక మాటలో చెప్పాలంటే మనలో ధైర్యం ఉంటుందా? ఏముంటలేదండి? ధైర్యం అంటే మనం ధైర్యం కలిగిన వారుగా, ధైర్యవంతులుగా ఉండలేకపోవడం కారణం ఏంటి? ప్రతి దానికి భయపడుతున్నాం. ప్రతి బలహీనతను బట్టి, ప్రతి అనారోగ్యాన్ని బట్టి. షుగర్ ఎక్కువైతే భయపడతాం, గ్యాస్ ట్రబుల్ ఎక్కువైతే భయపడతాం, బీపీ ఎక్కువైతే భయపడతాం, ఇంకేదన్నా బలహీనతలు వస్తే కూడా భయపడుతూ వస్తాం. మనకిన్నాం భయపడుతూ వస్తాం. కారణం ఏంటి అంటే ప్రతి విషయంలో మనం భయపడుతున్నాం. మనలో ప్రతి కోణాన్ని బట్టి అధైర్యపడుతూ భయం వస్తుందంటే కారణం ఏంటంటే మన జీవితంలో ఉన్న మన హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? అధైర్యపరుస్తున్నాడు. దేవుడు మన హృదయాన్ని అధైర్యపరుస్తున్నాడు. అప్పుడు మన హృదయం ఎట్లా ఉంది? కొట్టుకొని పోవు ఆకు చప్పుడు వలె ఉంటుందండి మన హృదయం. కొట్టుకుపోయే ఆకు లాంటిది. ఆకు కొట్టుకుపోయేటప్పుడు ఎట్లా ఉంటుంది? టకటకమని కొట్టుకుపోయేది. మరి అది ఉండిద్దా? ఉండదు. అంటే మన హృదయం అలా ఉంటుంది. అంటే ఎప్పుడూ నికరంగా ఉండదు. అది ఏదో కోణంలో కొట్టుకుపోయి చివరికి నష్టపోతామే తప్ప మేలు ఉండదు. ఈరోజు మనం గమనించాల్సినటువంటి ఎన్నో కోణం అండి ఇది. 3వ కోణాన్ని మనం జాగ్రత్త గమనించినట్టయితే క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయి దేవుని దర్శించి ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చిన వారికి, వారి హృదయానికి ప్రభు చేస్తున్నవి మొదటిగా ఆ హృదయానికి నొచ్చుతున్నాడు. 2 ఆ హృదయాన్ని ఏం చేస్తున్నాడు? కృంగతీస్తున్నాడు. 3 ఆ హృదయాన్ని ఏం చేస్తున్నాడు? అధైర్యాన్ని తీసుకొస్తున్నాడు. ఇక ధైర్యం లేదు. ఏం లేదు? ఇక ధైర్యం లేదు. మనం ధైర్యవంతులు అనుకోవడం పైనే. చూడండి మన ధైర్యం ఎట్టుండి చెప్పమంటారా? ఎట్టుండిదో చెప్పండి. మనం మార్గంలో వెళ్తున్నప్పుడు కుక్క పిల్ల మనకు ఎదురైంది అనుకో, పిల్ల కాదండి పెద్దదే, పిల్ల అయితే మన మాటను. ఒక కుక్క మనకు ఎదురైంది అనుకో, దాన్ని ఏమంటాం? ఫస్ట్ తెలంగాణలో అయితే అడి అంటారు, అడియానా. ఆంధ్రాలో అయితే చేయిపో అంటారు. ఫస్ట్ టైం మనం ట్రైల్ వేస్తాం. ఆ ట్రైల్లో అది మనకు లోపడితేనేమో కుక్క నాకు లోపడింది అంటాం. అది కానీ బౌ అందా, ఇక మనం బౌ అని పరిగెత్తాం. ఏం చేస్తాం? పరిగెడతాం. మన జీవితంలో చాలా సందర్భాలు ఇలా ఉంటాయి. ధైర్యంగా ఉండామనుకుంటాం, పరిస్థితి ఎదురవగానే, పరిణామం ఎదురవగానే, అనుకోని పరిస్థితులు మన జీవితాలు కొన్ని పరిస్థితులు ఎదురైతే ధైర్యం మొత్తం కూడా యోర్దాను నదిలో కూడా కొట్టుకుపోయింది. ఏడా ఉండదు. ఇక నర్సాపూర్ చెరువులోకి వెళ్ళింది ధైర్యం అంతా. ఎక్కడికి వెళ్ళింది? నర్సాపూర్ చెరువులోకి. అంటే అంత ధైర్యవంతులు మనం. బైబిల్ అంటుంది కదా, ఆయన మనలో అధైర్యాన్ని పుట్టించడానికి కారణం ఏంటి? మనం తప్పు చేసాం, ఎక్కడ పొరపాటు చేసాం. ధైర్యం కలిగిన హృదయాన్ని ఇవ్వాల్సిన వాడు. ఆరాధనలో చూస్తూ వచ్చాం ఆయన ఎలాంటి హృదయాన్ని ఇచ్చాడు. క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి దేవుని దర్శించి దేవుని ఆరాధించడానికి వచ్చిన వారికి ఆయన ఇచ్చిన హృదయం ఎలాంటిది? ప్రజ్ఞ కలిగిన హృదయం, జ్ఞానం కలిగిన హృదయం, వివేకం కలిగిన హృదయం, తెలివి కలిగిన హృదయం, ఇంకా బుద్ధి కలిగిన హృదయం, ఇంకా ఆనంద హృదయం, చివరిగా సున్నతి కలిగిన హృదయాన్ని ఇచ్చాడు ఆయన. మరి ఇంత గొప్ప హృదయంను మనకి ఇచ్చిన దేవుడు మరి ఇలాంటి హృదయాన్ని ఎందుకు ఇస్తున్నాడంటే మన జీవితాలు సరిగా లేవు కాబట్టి, మనం చేసిన తప్పులను బట్టి, మన పొరపాట్లను బట్టి, మన అవిధేయతను బట్టి, మనలో ఉన్న లోపాలను బట్టి ఆయన మంచి హృదయాన్ని మనలో నుండి తీసేసి మనకి ఇలాంటి హృదయాన్ని ఏం చేస్తున్నాడు? అనుగ్రహిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన 3వ కోణం, ఆయన మనలో
అధైర్యం అనే హృదయాన్ని ఇస్తున్నాడు. మన హృదయంలో అధైర్యాన్ని పుట్టిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు వాళ్ళ దగ్గరికి వస్తున్నాం. అధైర్యం, మాట చెప్పాలంటే భయం ప్రతి విషయంలో నీ హృదయంలో ఉందంటే, నా హృదయాల్లో ఉందంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ఎదుట మనం ఏదో తప్పు చేసాం. దేవుని ఎదుట మనం ఏదో తప్పు చేసాం. లేకపోతే దేవుడు మనకు ధైర్యం కలిగిన హృదయాన్ని ఇస్తాడు. ఈరోజు మనలో అధైర్యం కలిగిన హృదయం ఉందంటే అర్థం ఏంటి? ఎక్కడో మనం దేవుని దృష్టిలో తప్పు చేసాం. నువ్వు తప్పులో ఉన్నంత కాలం నీ హృదయం అధైర్యంగానే ఉంటుంది, ధైర్యం ఉండదు. బయటికేమో ధైర్యంగా ఉంటాం, ఏదో ఒక కుక్కలు లాంటివి వచ్చి మన మీద మురిగినప్పుడు మనం డేలా పడిపోతాం. అర్థం చేసుకోండి, ధైర్యం కలిగి మనం ఉండాలా. ఎలా ఉండాలండి? ఎప్పటికీ ధైర్యం ఉండాలని ఏం కావాలా? క్రీస్తు యేసు యొక్క జీవం మనలో ఉండాలి. క్రీస్తు యేసు యొక్క జీవం మనలో ఉంటే మనం ధైర్యవంతులుగా, భయపడకము నేను నీకు తోడే ఉండాలన్న మాట నెరవేర్చబడింది. మనలో అధైర్యం ఉందంటే క్రీస్తు యేసు యొక్క జీవాన్ని మనం కోల్పోయామని అర్థం. ఏడైతే క్రీస్తు యేసు యొక్క జీవాన్ని మనం కోల్పోతూ వచ్చాం, ఎక్కడైతే యేసు ప్రభువారి యొక్క జీవాన్ని మనం పోగొట్టుకుంటూ వచ్చామో మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. అప్పుడే మనలో ఉన్న అధైర్యం పోయి ధైర్యం వచ్చింది. ఇది ఎన్నమాట? 3. ఇక 4వ విషయాన్ని చూద్దానండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. క్రీస్తు యేసు యొక్క జీవమును కోల్పోయి దేవుని దర్శించి బలలో పాల్గొనడానికి వచ్చిన వారి హృదయాలకు ప్రభు చేసేది 4వ కోణం. చదవండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 28వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ 4వ కోణం ఏంటంటే విస్మయము. అంటే అర్థం ఏంటి? రాయబడుతూ వచ్చింది కదా, అక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నా చూడండి. విస్మయం అంటే అర్థం ఏంటి తెలుసా అమ్మా? కన్ఫ్యూజన్. ఓకే, దాన్ని తెలుగులో ఏమంటారు? దిక్కు దోసన స్థితి. ఏ స్థితి? అంటే మన హృదయం ఎలా చేస్తున్నాడంటే దేవుడు ఏ దిక్కు లేని స్థితిలోకి తీసుకొచ్చేస్తున్నాడు. ఏ దిక్కు లేనప్పుడు ఎవరి దిక్కు? ఆయనే దిక్కు లేని వాడికి చేస్తాను, ఇంకెవరు దిక్కు అంటారు? అర్థమవుతుందండి? ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్కు అంటాం. అవును కదా? రోగాలు, బలహీనతలు, అనారోగ్యాలు అవన్నీ ఉన్నప్పుడు ఏ దిక్కు, అవి పోనప్పుడు ఏ దిక్కు లేదు, నాకు దేవుడే. షుగర్ తగ్గకపోతే దేవుడే దిక్కు. షుగర్ పెరిగేదాకా ఎందుకు ఉండటం లోకంలో? సంఘ ప్రార్థన ఉండదు, బైబిల్ స్టడీ ఉండదు, ఉపవాస ప్రార్థన, ఏ ప్రార్థనలు ఉండవు. మందిరానికే ఆదివారం ఎంత కష్టంగా ఆలస్యంగా వస్తామో. ఇన్ని బలహీనతలు మనలో పెట్టుకున్నప్పుడు దేవుడు మనలో ఉన్న అనారోగ్యాన్ని కూడా పెంచుతాడు మనం సరి చేయటానికి. కానీ మనం ఏం చేస్తామండి? కష్టం. దేవుడు ఎంత బాధించినా నా టైం నాదే. సో దాని తర్వాత చూద్దాం, చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే హృదయం విస్మయం నొందుతుంది. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పారు కదా, దిక్కులేని స్థితిలోకి వెళ్ళిపోతుంది హృదయం. అంటే గమనించండి, ఎవరు దిక్కు లేకపోయినా దేవుడే నీకు దిక్కుగా ఉండాల్సిన ఆయన, దేవుడే నీకు ఆధారంగా ఉండాల్సిన ఆయన, ఆయన నీకు అన్ని విధాల సమస్తమైన నీకు ఆధారంగా ఉంటూ నేను కాపాడాల్సిన ఆయన, ఆయనే నీకు దిక్కుగా మొదటి వారిగా కడపడి వాడిగా ఉండి నిన్ను మంచి మార్గంలో నడిపిస్తూ ఒక శ్రేష్టకరమైన మార్గంలో నిన్ను నడిపించాల్సిన ఆయనే, నీకు ముందుండే నాయకుడిగా వెళ్ళాల్సిన ఆయనే నీ హృదయంలో దిక్కులేని వాడికి నీ హృదయాన్ని చేస్తున్నాడు. కారణం ఏంటి? ఆయన యొక్క జీవాన్ని మనం కోల్పోయాం. దేవుడు మన హృదయాన్ని నొచ్చడానికి కారణం కానీ, అంటే మొత్తడానికి కారణం కానీ, దేవుడు మన హృదయమును కృంగదీయడానికి కారణం కానీ, దేవుడు మన హృదయమును అధైర్యపరచడానికి కారణం కానీ, దేవుడు మన హృదయం విస్మయం నొందేటట్టు చేయడానికి గల కారణం ఏంటంటే క్రీస్తు యేసు యొక్క జీవాన్ని పోగొట్టుకోవటమే. ఏం పోగొట్టుకోవడం? మళ్ళీ పోగొట్టుకుని క్రీస్తు యేసు యొక్క జీవాన్ని పోగొట్టుకుని మళ్ళీ బల్ల దగ్గరికి వస్తాం. వచ్చేయమంటాము, నేను ఎన్ని పాపాలు చేసిన యేసు ప్రభు క్షమిస్తాడులే, ఆయన బల్ల నాకు క్షమాపణ కొరకు, ఆయన దేహము నన్ను క్షమించడానికి, ఆయన దేహము నా పాపాల నుండి నాకు విముక్తినివ్వడానికని వస్తాం.
అజ్ఞానుల వలె ఉండకోకుండా జ్ఞానుల వలె ఉండాలి. బైబిల్ ఏం సెలవిస్తుంది? బైబిల్ చెప్పేటటువంటి 4వ కోణం చూసినట్టయితే క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయి దేవుని దర్శించి ప్రభువులో పాల్గొనడానికి వచ్చిన వారు హృదయాలకు ప్రభు చేస్తుంది ఏంటంటే అధైర్య. 4వ మాట ఏంది? విస్మయం నొందేటట్టు చేస్తున్నాడు. అంటే దిక్కులేని హృదయం వలె. అంటే హృదయంలో ఏం చేసినా, ఎలా ఉండా, ఏ కార్యాలు చేస్తున్నా, ఏముండా వాళ్ళకి ఆధారమే ఉండదని అర్థం. మాటలో చెప్పాలంటే అర్థం ఏంటి? ఆధారమే ఉండదు. ఆధారం లేనటువంటి హృదయాన్ని ఇస్తున్నాడు. పాట కూడా ఉంది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా అని పాట ఒకటి ఉంది. నా ఆధారం నీవేనని. మన సావాసంలో కాదులేండి, వేరే హోసన్న గారిదో ఎవరిదో ఒకరిది. ఇక్కడ సావాసం ఉంది, ఆధారం నీవేనని. మన హృదయానికి ఆధారమైన వాడే విస్మయం నొందేటట్టు మన హృదయాన్ని చేస్తున్నప్పుడు ఇంకా మనకు ఆధారం ఎవరుంటారో చెప్పండి. అసలు దేవుడు మనకు ఆధారంగా ఒక కొండగా బండగా, దావీదురాజు అంటాడు కీర్తన గ్రంథం 12వ అధ్యాయంలో, దేవుడు నా కోట, నా శైలము, నా ఉన్నత దుర్గము. అంటే అర్థం ఏంటి? దేవుడు నాకు ఆధారంగా ఉన్నాడని అర్థం. దేవుడు నాకు ఆధారం, ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. ఆధారంగా ఉండాల్సిన దేవుడే దిక్కులేని హృదయాన్ని చేస్తున్నాడంటే అర్థం ఏంటి? అర్థం ఏంటండి? మనం జీవాన్ని కోల్పోయాం. ఆయన కుమారుడు ద్వారా మనకి ఇచ్చిన జీవం, ఆయన కుమారుడు ఏ జీవాన్ని అయితే మనకి ఇచ్చాడు, ఆ జీవాన్ని మనం కోల్పోయామని అర్థం. ఎవరైతే ఆయన జీవాన్ని కోల్పోతారో, ఆయన జీవాన్ని పోగొట్టుకున్న వారికి ఉంటారు. ఆయన జీవాన్ని మనం పోగొట్టుకుంటే మన హృదయాన్ని ఆయన నొచ్చుతాడు, మొత్తుతాడు, మనం వ్యాధిగ్రస్తులమై చచ్చిపోతాం. ఆయన జీవాన్ని, ఆయన కుమారుడు యొక్క జీవాన్ని పోగొట్టుకుంటే ఆయన మన హృదయాన్ని కృంగతీస్తాడు, కలవరం ఉంటుంది. ఆయన జీవాన్ని మనం కోల్పోయి మన దగ్గరికి వస్తే ఆయన మనలో అధైర్యాన్ని పుట్టించి ధైర్యం లేకుండా చేస్తాడు. ఆయన జీవం లేకుండా మన దగ్గరికి వస్తే ఏం జరిగింది? విస్మయం నొందుతాం. అంటే దిక్కులేని వారిగా మన హృదయాన్ని చేస్తాడు. ప్రకటన గ్రంథం 3:20 ఏమని రాయబడుతూ వచ్చింది? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచ్చినాం. ఇదిగో హృదయం అనే తలుపు దగ్గర నేను తట్టుచున్నాను, ఎవడైనా ఆ స్వరం తలుపు తెరిచినట్ల నేను అతనితో నాతో భోజన సావాసం కలిగి ఉంటాం. భోజన సావాసం కలిగి ఉంటాం అంటే అర్థం ఏంటి? ఆయన మన హృదయాలకు దిక్కాయనే, మన హృదయాల్లో నివసించడానికి వస్తున్నాడు, మన హృదయంలో ఉండడానికి వస్తున్నాడు. మన హృదయంలో ఆయన నివసించినప్పుడు మన హృదయానికి ఏ బాధ ఉండదు. అలాంటి వాడే మన హృదయంలో ఉన్న బాధని, వేదన తీసేయడానికి, మన హృదయంలో పాపాన్ని తీసేయడానికి మన హృదయంలోకి వచ్చేవాడే ఇప్పుడు మన హృదయాన్ని ఏం చేస్తున్నాడు? విస్మయం అంటే దిక్కులేని స్థితిలో తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు దేవుడే నీ హృదయం దిక్కులేని స్థితిలో తీసుకొస్తే ఇంకా సాతానుడు వచ్చి నీ హృదయానికి దిక్కుగా ఉంటాడా? ఆడు ఇంకా నరకానికి మనల్ని తీసుకెళ్తానికి ఇష్టపడతాడు. ఏడో తీసుకెళ్తానికి, నరకానికి తీసుకెళ్ళడానికి ఇష్టపడతాడు. అందుకే మనం ఏం చేయాలా? దిక్కులేని వారికి అవకమునిపే, దిక్కులేని స్థితిలోకి రాకమునిపే ఏం చేయాలా? మనకు దిక్కయ్య ఉన్న హృదయాన్ని మనకు దిక్కయ్య ఉన్న ప్రభుని మనం ఆ క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి ఉండాలి. దిక్కులేని వారంటే ఎవరో చెప్పండి? దేవుడా? అనాథలు, తల్లిదండ్రులు లేనివారు, ఇంకా చెప్పండి, పెద్దగా చెప్పండి. దిక్కులేని వారంటే అనాథులు, తల్లిదండ్రులు లేనివారు. తల్లిదండ్రులు లేనివారు ఎవరు? అనాథలేక. మరి అనాథలు ఎవరు? మరి 2 పాయింట్లు ఎందుకు చెబుతారు? దిక్కులేని వారు, సరే అనాథులు, ఇంకా ఎవ్వరూ లేనివారంటేనే దిక్కులేని వారని అర్థం. తల్లిదండ్రులని, ఇంకా ఇంకోటి ఏదో చెప్పారు. మరి అదే అంటుంది, ఎవ్వరూ లేనివారే దిక్కులేని వారంటే. ఎవరు కూడా లేనివారు. ఎవరూ లేకపోతే ఎవరుంటారు మనతో? మరి ఆయన కూడా లేకపోతే దిక్కులేని వారు అని అర్థం. ఆయనే మనల్ని దిక్కులేని వారుగా చేస్తే ఇంకెక్కడికి వెళ్ళగలుగుతాం? గుర్తుపెట్టుకోండి, అందరి చేత విడిచిపెట్టబడిన వాడే దిక్కులేని వాడే అంటే అర్థం. భర్త విడిచిపెట్టి, భార్య విడిచిపెట్టి, పిల్లలు విడిచిపెట్టి, అన్నదమ్ములు విడిచిపెట్టి, అక్క చెల్లి విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెడితేనే దిక్కులేని వాడే అని అర్థం. ఎవరు? దిక్కులేని వాడు అర్థం. భర్త లేకపోయినా భార్య ఉండా, భార్య లేకపోయినా భర్త ఉండా, తల్లిదండ్రులు ఒకరు లేకపోయినా ఒకరున్నా దిక్కులేని వారి కిందకు రాం. అసలు ఎవరు లేకపోతేనే మనం దిక్కులేనివారు. ఇప్పుడు దేవుడు ఎట్లా చేస్తున్నాడు చెప్పండి?
గుర్తుపెట్టుకో. దిక్కు లేని హృదయాన్ని ఇస్తాడంటే అర్థం ఏంటి తెలుసా? నీ దగ్గరుండే వారందరిని కూడా దేవుడు దూరం చేసేస్తాడు. ఏం చేస్తాడు? నీ దగ్గర ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ దూరం చేస్తాడు. నువ్వు ప్రేమగా ఎవరిని చూసుకుంటావో, ఎవరితో నువ్వు ప్రేమగా ఉంటావో, ఎవరితో అయితే నువ్వు ఇష్టపడతావో, ఎవరితో అయితే సావాసం కలిగి ఉంటావో. చాలామంది మందిరాల్లో కూడా ఇట్లాంటివి ఉంటాయి, చెడ్డ అలవాట్లు ఉంటాయి. ఏం చేస్తా తెలుసా? మనతో ఉండే వాళ్ళతోనే మనం సావాసం కలిగి ఉంటాం, ఇంకో వాళ్ళతో మాట్లాడం. మనతో బాగుండే వాళ్ళకే ప్రజలు చెప్పుకుంటాం, ఇంకో వాళ్ళకి చెప్పం మనం. చాలా చోట్ల నేను ఇది చూస్తా వస్తా. మనతో బాగుండే వాళ్ళకే ప్రైజ్లాట్ చెబుతాం, మనతో బాగుండే వాళ్ళకే వందనాలు చెబుతాం, మనతో బాగుండే వాళ్ళకే షేక్ హ్యాండ్ ఇస్తాం. ప్రభువాక్యం ఏముంటుంది? నిన్ను ప్రేమించిన వాడు నువ్వు ప్రేమిస్తే ప్రయోజనం ఏముంది? నిన్ను ద్వేషించేవాడు నువ్వు ప్రేమిస్తే అప్పుడు ప్రయోజనం నీకు ఉంది. నీకు ప్రైజ్లాట్ చెప్పేవాడికి నువ్వు ప్రైజ్లాట్ చెబితే ఉపయోగం ఉంది. నీకు ప్రైజ్లాట్ చెప్పని వారికి నువ్వు ప్రైజ్లాట్ చెబితే అది ఉపయోగం. అర్థమవుతుందండి? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన హృదయాలకి విస్మయం నొందేటట్టు చేయడం కారణం ఏంటంటే యేసు ప్రభువారు మనల్ని విడిచిపెట్టాడని అర్థం.